హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ క్యూబ్ స్పెషల్స్. ఈరోజు వీడియోలో మేము ఒకరోజు ఈవినింగ్ ఎలా ఎంజాయ్ చేసామో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా మా పాప రిక్వెస్ట్ మీద వెళ్ళాల్సి వచ్చింది. తనకి పొలాలు ఇట్లా బాగా నచ్చిందనమాట. లాస్ట్ టైం నేను వీడియో తీసాను కదా, సో తనకి ఆ టైము, ఆ ఈవినింగ్ టైం పచ్చగా అట్లా చూస్తూ తనకేం నచ్చిందో మనకు తెలీదు, బట్ చాలా రోజుల నుంచి అడుగుతోంది నన్ను పొలాలకి తీసుకువెళ్ళండి అని. అయితే ఇంకా లేట్ చేస్తే అసలు ఊరుకోదు అని తీసుకెళ్ళాము. కాకపోతే ఏంటంటే వర్షాలు కదా, మీకు తెలిసిందే. చూడండి పాపం బాగా అన్నీ పడిపోయాయి పొలాలన్నీ. కొన్ని అయితే లక్కీగా వాళ్ళు కోసేసి ఉంచారు, బట్ కొన్ని అయితే బాగా పడిపోయాయి. పాపం వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందో అని చాలా బాధేసింది అవి చూడగానే. ముందు మా పాప అయితే అసలు చూడగానే ముందు లోపలికి వెళ్ళిపోవాలి అని గొడవ చేసింది. కొంచెం దూరం తీసుకెళ్తూ ఉంటే తనకి ఇదిగో వడ్లు కనిపించాయి. మళ్ళీ తన ప్రాసెస్ ఎట్లయినా వాటిల్లోంచి బియ్యం వలవాలి అని తన కోరిక అనమాట. ఎట్లయినా నాకు రావాలి తీయడానికి అనేసి. బట్ అయితే పాపం సక్సెస్ అవ్వలేదు అప్పుడే. తనకి చూడండి ఎట్లా అవన్నీ రెడీ ఉన్నాయి, కానీ పాపం వర్షాలకి బాగా పడిపోయాయి. సో అలా మేము చూపిస్తూ కొంచెం ఇలా ఉన్నాయంటే ఎందుకు పడిపోయినాయి ఏంటి అని అడుగుతుంది మా పాప. సో సాధ్యమైనంత వరకు మాకు తెలిసినట్లు తనకు అర్థమయ్యే భాషలో ఏదో కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. సో సాయంత్రం కదా, సో మంచిగా అక్కడ కొంగలు అవి బాగా కనిపించాయి, పక్షులు అవన్నీ. సో అవన్నీ చూస్తూ మా పాప అయితే ఫుల్ కేరింతలు కొడుతూ ఉంది. నేనైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో చూడండి కొంచెం అంటే చాలా లాంగ్లో ఉన్నాయి, మా మాటలు వినిపిస్తూ ఉన్నాయి కదా, సో అవి దగ్గరికి అయితే రావడం లేదు. అందులో మా పాప ఫుల్గా అరుస్తూ కేకలు పెడుతూ ఉండేసరికి అస్సలు అవి దగ్గరికి రావట్లేదు. వర్షం టైం కదా, కొంచెం చల్లగా ఉండి మబ్బులు అవి కొంచెం చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా అనిపించింది. అందుకని ఊరికి ఒక స్మాల్ వ్యూ ఇచ్చాను మీకు. అలా వచ్చేసి ఇంకా లోపలికి వెళ్దామని గొడవ చేస్తుంటే ఇంకా సరే తీసుకువెళ్దాము, తను ఇష్టపడుతుంది అని అట్లా మెల్లిగా లోపలికి వెళ్తూ చూస్తూ ఉన్నాము. గట్టు అంటే లెఫ్ట్ సైడ్ మేము వెళ్ళిన సైడ్ ఏంటంటే ఒక సైడ్ ఇలా పడిపోయి ఉన్నాయి కదా, సో ఇంకొక సైడ్ వాళ్ళు పొలం కట్ చేసి ఉన్నారు. ఆ గడ్డి అది కొంచెం గట్టు మీద వేసుకున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది, గట్టంతా బురద వచ్చేసి. సో దాని మీద మేము నడుచుకుంటూ వెళ్ళాము. మధ్యలో మా పాప ఇదిగో ఇట్లా నేను బియ్యం ఎలా అయినా తీయాలి అని ప్రయోగాలు చేస్తూ ఉందన్నమాట. 4-5 సార్లు ట్రై చేసింది, కానీ అదిగో రావట్లేదు అని ఇసిరేసి మళ్ళీ ఇంకొకటి తీసి అట్లా ట్రై చేయడము. లాస్ట్కి నేను ఒకటి, ఇంకా మా హస్బెండ్ ఒకటి అలా తీసిస్తే కొంచెం సాటిస్ఫై అయింది. తనంతట తానుగా పాపం ట్రై చేస్తుంది, కానీ అవ్వలేదు. మధ్యలో ఇదైతే ఇంకా లోపల కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక ఇంకా చాలా ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. అవైతే కొన్ని పడిపోలేదు, పొలాలు బాగుంది. అందులో ఈ పైరుగాలి అంటారు కదా, ఆ పైరుగాలి వస్తుంటే తనకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చేసింది. ఆహా ఇంత బాగుంది, ఇక్కడే ఉందాము, ఆడుకుందాము అని, ఇంకా లోపలికి వెళ్దాము అని. మేమేమంటే ఇబ్బంది పడుతుందేమో తను ఇంకా లోపలికి తీసుకెళ్తే అని, బట్ తనైతే పట్టు వదలలేదు. సో ఇంకా తప్పలేదన్నమాట తనని లోపలికి తీసుకెళ్ళడానికి. అలాగే కొంచెం ఆ గడ్డి వేయడం వల్ల అలా లోపలికి ఫాలో అవుతూ నాకు కనిపించినవి అన్నీ ఇట్లా షూట్ చేసుకుంటూ వచ్చాను. అది చూడండి, ఇంకా మా పాప తీసుకెళ్ళిపోతుంది మా హస్బెండ్ని లోపలికి వెళ్దాం దా అని. ఇలా ఈ పక్షులు క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తుంటే మన సూర్యుడు గారు బాయ్ చెప్తున్నారు. సో దొరికారు కదా అని ఆయన్ని కూడా షూట్ చేసేసానమాట. సో అలా మేము కొంచెం దూరం, అదే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళాక లోపల ఒక పెద్ద గట్టులాగా కనిపించింది మాకు. సో అక్కడ ఏంటంటే బహుశా వాళ్ళు కూర్చుని భోజనం అది చేస్తూ ఉంటారు అనుకుంటాను. కొంచెం పెద్ద గట్లానే ఉంది, అది కొంచెం చూడండి కనిపిస్తుంది. దాని చుట్టూ ఇట్లా
ఫుల్ గ్రీనరీ పొలాలు ఉండి ఇవైతే పడలేదు. సో బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అందులో ఈ కొంగలు అవి కనిపించేటప్పటికి కొంచెం మా పాప అక్కడ మళ్ళీ కొంతసేపు ఆడుకుందాము, ఇక్కడ ఉందాము అని అడిగింది. సో అక్కడ కొంచెం సేపు టైంపాస్ చేసాం మేము. ఈ ఒడ్లు తీయడము, తనైతే ఆ గడ్డితో ఆడుకోవడము అట్లా చేసాము. మేము ఏంటంటే తను ఈ గడ్డితో అట్లా ఆడుకుంటుందని చూస్తే ఆ గట్టు, ఇదిగోండి ఇదే గట్టు, చక్కగా ఉంది అక్కడ గట్టు. సో ఆ గట్టు మీద ఏవో పిచ్చి పువ్వులు అవన్నీ ఉంటే ఏంటంటే తనకి తెలియదు కదా. సో అవి వాసన వస్తున్నాయి అని చాలా ఎక్సైట్ అయిపోతూ, అమ్మ చాలా బాగా వాసన వస్తున్నాయి, ఏదో చూడు ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయో అంటూ అవన్నీ పీకుతూ వాటిని వాసన చూస్తూ ఫుల్ అయితే ఎంజాయ్ చేసింది తనైతే, అబ్బా అబ్బా అనుకుంటూ. అక్కడ ఉండే ఆ పిచ్చి పూల వాసనకు కూడా ఫీల్ అనమాట, అసలు చాలా వావ్ అంటూ తన ఎక్స్ప్రెషన్. అవి ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం గట్టు పైకుంది. సో ఆ గడ్డి అంతా కూడా లోపలికి ఉండేటప్పటికి అది తనకి పీకడానికి రాలేదు. 2-3 సార్లు ట్రై చేసి అట్లా ఒక రౌండ్ వేసింది ఏమేమి కనిపిస్తున్నాయి ఏంటి అని. ఈ లోపల తనకి లోపలికి ఇంకో గట్టు కనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, మనము వెళ్దాం రండి, ఏదో లోపలికి ఉంది, ఇంకా అక్కడి నుంచి వచ్చాం కదా, అట్లా వచ్చాము అట్లాగే లోపలికి ఇంకా వెళ్దాము ఆ గట్టు పట్టి అని అడుగుతుంది మమ్మల్ని. చూడండి ఆ పిచ్చి అవి పువ్వులు. సో తనకి ఆ స్మెల్ ఇంకా ఏవేవో కబుర్లు చెప్తూ ఉంది. అంటే తను గడ్డి పీకుతుంటే పీకకూడదు అని అన్నాను నేను, అందుకని ఈ పువ్వులు పీకచ్చా లేదా అని అడుగుతుంది నన్ను. ఈ పువ్వులు పీకి తీసుకెళ్తాము మనము, తల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి నాకు మా హస్బెండ్కి చెప్తుంది, చాలా బాగున్నాయి చూడండి అని. ఇంకా ఆలోపు అక్కడ పక్షులు ఏవో కనిపించాయి, పక్షులు ఉన్నాయి, అవి ఇంకా చాలా లోపల కొంగలు అవి ఉన్నాయి, వెళ్దాం రండి ఆ కొంగలన్నీ కూడా చూడొచ్చు అని చెప్పి తను చెప్తుంది అన్నమాట మాకు. గట్టు కనిపించేటప్పటికి అలా ఉంది ఇలా ఉంది అని. తనకేంటంటే లాస్ట్ టైం ఈ పొలాల ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది, అంటే చాలా అర్థం చేసుకుందని మాకు తెలిసింది. అంటే కొన్ని ఏంటంటే మేము చెప్పకుండా తనే ఈసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇది కదా అది కదా అని తను చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నేను మా హస్బెండ్. అరే ఎంత బాగా గుర్తుపెట్టుకుంది, ఎంత బాగా చూస్తుంది అనేసి. తనేంటంటే ఈ ఒడ్లు ఒలిచి పాపం తనకి రావట్లేదు అని ఒక ఒడ్ల గింజ తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చి ఓపెన్ చేసి ఇవ్వమని అడుగుతుంది. ఓపెన్ చేసి ఇస్తే నేను చూస్తాను బియ్యము అని. ఏంటిదిరా తింటా కదా అది బియ్యం. అవునా, ఏంటిది అది? బియ్యమా? మనం తింటా కదా అదా? సో అదంట బియ్యం, మనం తింటాం కదా అది. సో అలా చూస్తూ మంచిగా కొంగలన్నీ కొంచెం చీకటి పడుతూ ఉండేసరికి కొంగలన్నీ కూడా టీమ్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాయి అక్కడ. సో అవి క్యాప్చర్ చేద్దామని నేను కొంచెం ట్రై చేశాను. అవన్నీ ఒక్కసారి అలా కనిపించేటప్పటికి మా పాప అరిచేసింది. సో అవి పారిపోతున్నాయి పాపం, ఏవో సౌండ్లు వినిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి అని ట్రై చేశాను కానీ అవి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాయి. మా పాప దానికి కూడా బాయ్ బాయ్ అని అరుస్తూ ఉంది. సో అవి పట్టడం కష్టమైంది. సో అలా ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా చీకటి అయిపోతుంది అని చెప్పి మేము ఇలా బయలుదేరేసాము. పచ్చని పొలాలతో చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి గాలిలో బయలుదేరేసాం. సో అది ఫ్రెండ్స్ మా ఈవినింగ్ ఎంజాయ్మెంట్ వ్లాగ్. నచ్చిందా?
నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.